నమస్తే, నేను మీ హరిత. అజా కన్సల్టింగ్, అజా కోడింగ్ ట్యూటర్, ఈ రెండిటి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఎనీ డిగ్రీ ఉంటే చాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్న ఏముంటే చాలు, దానికి కావాల్సిన స్కిల్స్ నేర్పించి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇమ్మీడియట్ గా జాబ్ కూడా ఇస్తుంది అజా కన్సల్టింగ్. స్టూడియోలో ఉన్నారు అజా ఫౌండర్ ఫణిరాజ్ జాలిగామ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఫణిరాజ్ గారు, మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇంకోటితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు ఏంటండి? నా పేరు రమ్య అండి. ఓకే, అజా కోడింగ్ ట్యూటర్, అజా కన్సల్టింగ్ గురించి మీకు తెలుసా? ఐడియా ఉందా? అంటే కొంచెం తెలుసు మేడం. విజయవాడ నుంచి చేస్తున్నామండి. విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. అజా ఫౌండర్ ఫణిరాజ్ జాలిగామ గారు స్టూడియోలో ఉన్నారు. మీకు అజాకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా మాట్లాడండి, మీకు ఆయన ఆన్సర్ ఇస్తారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇది మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. ఓకే. సివిల్ ఇంజనీరింగ్ చేశారు సార్. సంబంధం సెట్ అవుతుంది కానీ చాలా సంబంధాలు మాకు నో వస్తున్నాయి. ఓకే. అంటే మ్యారేజ్ చేసుకోవడానికి ఐటీ జాబ్ కావాలంటున్నారు. ఓకే. అయితే ఐటీలో జాయిన్ అంటే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఐటీలో వచ్చే అవకాశాలు ఉంటాయా? అలా జాబ్ వస్తుంది అంటారా? ఓకే. సో రమ్య గారు, బేసిక్గా ఇది లాస్ట్ 2 decadesలో మన తెలుగు స్టేట్స్లో ఉన్న ప్రాబ్లం అండి. ప్రతి అమ్మాయి లేదా ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇవ్వాలనుకోవడం. అది ఐ డోంట్ నో హౌ ఇట్ వుడ్ బి, బట్ యా, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, సివిల్ ఇంజనీర్ కూడా ఐటీలోకి రావచ్చండి. నేను చాలామంది సివిల్ ఇంజనీర్కి, మెకానికల్ ఇంజనీర్స్కి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి నేను ఐటీలో జాబ్ ఇచ్చాను. సో మా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయితే, కోడింగ్ ట్యూటర్లో మేము స్కిల్స్ నేర్పించి వాళ్ళకు కావాల్సిన ఇండస్ట్రీలోకి కావాల్సిన స్కిల్స్ నేర్పించి వాళ్ళను స్కిల్డ్ రిసోర్స్గా తయారు చేసిన తర్వాత మా ప్రాజెక్ట్లో వేసి మేము ఐటీలో జాబ్ ఇస్తాము. సో సివిల్ నుంచి రావడానికి అయితే అభ్యంతరం ఏమీ లేదు. కాకపోతే దీన్ని పెళ్ళికి ముడిపెట్టేసి వెంటనే చూస్తే బాగుండదు. అతను ప్రాపర్గా సెట్ అయిన తర్వాత, అంటే మా దగ్గర జాయిన్ అయ్యి స్కిల్డ్ రిసోర్స్ అయ్యి తన కాళ్ళ మీద తను నిలబడ్డ తర్వాత వెంటనే మీరు అప్పుడు పెళ్లి సంబంధాలు చూసుకోవాలి. సో మీకు ఏమైనా పెళ్ళికి తొందర ఉండి మా దగ్గర జాయిన్ కాగానే పెళ్లి సంబంధాలు చూస్తా అంటే అది పద్ధతి కాదు. సో యూ నీడ్ టు ఫస్ట్ ఆస్క్ హిమ్ టు గెట్ స్కిల్డ్ అండ్ దెన్ గెట్ సెటిల్డ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ దెన్ గో ఫర్ ద మ్యారేజ్. ఐటీపై బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు తీసుకుంటారా? అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను హరిత గారు, ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, యాప్టిట్యూడ్, మ్యాథమెటికల్ స్కిల్స్, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా వాళ్ళు ఐటీలోకి వస్తా అంటే వాళ్ళు మనలేరు, వాళ్ళతో కాదు. సో అలాంటివి ఉన్న వాళ్ళే దీనివైపు ప్రయత్నం చేయాలి. ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదని మేము అన్నా కూడా ఈ స్కిల్స్ లేవంటే మీకు ఒక విశ్లేషణాత్మకమైన దృష్టి లేదు. మీకు ఒక ప్రాబ్లం ఇస్తే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక ఇది లేదు మీ దగ్గర, అలాంటి ట్రైట్ లేదు, అలాంటి ఒక ఫీచర్ లేదు మీకు. అప్పుడు మీకు కష్టం అవుతుంది ఇండస్ట్రీలోకి రావాలంటే. సో కొందరు పూర్తిగా మీకు సోషల్ స్కిల్స్ మీద కానీ, లేకపోతే సింగింగ్ స్కిల్స్ మీద కానీ, లేదా కుట్టు పనుల మీద కానీ ఉంటారు. ఇన్నోవేటివ్ స్కిల్స్ లేదా సృజనాత్మకంగా పనిచేయడంలో పెయింటింగ్ బాగా వేస్తారు. సో వాళ్ళని తీసుకొచ్చి మీరు ఈ కోడ్ రాయమంటే వాళ్ళకంతా గందరగోళంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వచ్చి ఐటీలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇందులోకి మేము చేరొచ్చా అంటే చేరొచ్చు. అది నువ్వు చెప్పాలి, నీ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా, రైట్, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉన్నాయా, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా. కొందరు వాళ్ళు ఏమీ మాట్లాడరు కానీ అద్భుతమైన బొమ్మ వేస్తారు. వాళ్ళు బొమ్మలు వేస్తేనే బాగుంటుంది అలా. సో డిగ్రీ ఉండి నేను చెప్పిన స్కిల్స్ ఉంటే ఎవరైనా ఐటీకి రావచ్చు. మన వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి, మిలియన్స్ కొద్ది. చాలా మంది దాంట్లో డౌట్స్, మేము రావచ్చా, మేము చేయొచ్చా, మాకు డిగ్రీ ఉంది, మీరు అన్ని నేర్పిస్తారా, జాబ్ ఇస్తారా, ఇలాంటి చాలా కామెంట్స్ మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళకు ఇప్పుడు మీరు సమాధానం ఇవ్వండి. అలాంటి వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే, మీకు నిజంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి, అనలిటికల్ స్కిల్స్ ఉండి, మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండి, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, మేము ఖచ్చితంగా కష్టపడతాము, నేర్చుకుంటాము, మాకు కసి ఉంది ఐటీ ఇండస్ట్రీలోకి రావడానికి, అది మా ప్యాషను. అండ్ 6 నుంచి 9 నెలలు, అవసరమైతే 1 సంవత్సరం వరకు మేము వెనుదిరిగి చూడకుండా, ప్లాన్ బి లేకుండా కష్టపడి పనిచేస్తాము, మీరు చెప్పినట్టుగా చేసి నేర్చుకుంటాము అని. అంటే మేము సెలవులు పెడతాము, వారం రోజులు రాము, 15 రోజులు మా చెల్లె పెళ్ళి ఉంది, మేము సంక్రాంతికి వెళ్ళాలి, దసరాకి వెళ్ళాలి, ఇలా కాకుండా ఒక 6 నెలల నుంచి 9 నెలలు కష్టపడి పనిచేస్తామంటే సాధ్యము. అలాంటి వాళ్ళందరికీ వాళ్ళ రిలేటివ్ గురించి అడిగారు, అవును, నేరుగా సమాధానం ఇవ్వండి. సో అతను వచ్చి మా దగ్గర ధారాళంగా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యి ఆయనకి ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి, గ్రాస్పింగ్ స్కిల్స్ ఉండి,
ఓకే, గ్రాస్పింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే ఏమవుతుందంటే కొందరు వస్తున్నారు మా దగ్గరికి 40 to 50 ఇయర్స్ మధ్యలో వాళ్ళు, 38, 39 ఇయర్స్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడు ఇండస్ట్రీ మారాలనుంది, మేము టీచర్గా చేస్తున్నాము, మేము పలానా సివిల్ కంపెనీలో 20-30 వేలకే చేస్తున్నాము, మాకు ఇవ్వండి అంటున్నారు. మేజర్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయాలి, ఒకటి ప్రాబ్లము. రెండో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ గ్రాస్పింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా మాకు తెలియదు, అది వాళ్ళు చెప్పాలి. నేనేమంటాను, ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా నేర్చుకున్నారా, మీకు నేర్చుకుంటే అర్థమవుతుందా, మీకు నేర్చుకున్నది మీకు ఎక్కుతోందా, మీకు అనిపిస్తోందా నేను నేర్చుకోగలుగుతున్నానని, ఆ నమ్మకం ఉంటే మీరు జాయిన్ కండి. అది కూడా మా దగ్గర డబ్బులు కట్టి జాయిన్ కమ్మనట్లేదు. వాళ్ళని ఏమంటున్నామంటే ఈ 36, 35, 37 ఏళ్ళు వాళ్ళు వస్తే మేము ఏమంటున్నామంటే, బాబు నువ్వు గ్రూప్స్ ట్రై చేసావు, బ్యాంక్ ట్రై చేసావు, ఎస్ఐ ట్రై చేసావు, కానిస్టేబుల్ ట్రై చేసావు, ఇప్పుడు ఐటీకి రావాలనుకుంటున్నావు, వస్తావు కదా రా, కానీ నువ్వు మా దగ్గర 2 వీక్స్ ట్రయల్కి జాయిన్ గా. అసలు నీకు ఇదంతా అర్థమవుతుందా, ఈ ప్రపంచం వింతగా ఉందో చూసుకో, నీకు నచ్చకపోతే వెళ్ళిపో, మాకు నచ్చకుండా పంపించేస్తాం. కానీ ఏదో ఐటీలో మేము ఇస్తామన్నాం కదా అని చెప్పి నీ వల్ల అయినా కాకుండా, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు కూడా కాదు అని కాదు, ఇక్కడ ఎవరికైనా అవుతుంది, కానీ సమయం ఎక్కువ. నేను 6 నెలలను 9 నెలలను మిమ్మల్ని చేస్తా అని చెప్పాలి, 2-3 సంవత్సరాలు నాకు టైం ఇస్తే 2-3 సంవత్సరాల్లో వాళ్ళని కూడా చేయగలుగుతాం, కానీ అంత సమయం లేదే. అందుకని చెప్పి మనం వాళ్ళని పక్కకు పెడుతున్నాం. వాళ్ళు కారు అని మనం చెప్పట్లేదు, మన వల్ల కాదు వాళ్ళని అని చెప్తున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి అంత డిమాండ్ ఉందా? ఇప్పుడు రమ్య గారు చెప్పారు పెళ్లి సంబంధాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మా అమ్మాయిని ఇస్తామంటున్నారు, నిజంగా ఉందా మార్కెట్లో? అంతా మార్కెట్లో మీకు ఏమండి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ 2.5 డెకేడ్లు, అంటే 25 సంవత్సరాల దానిలో ఎవల్యూషన్లో, సో అంటే మన తెలుగు స్టేట్స్లో, నేను పూణేలో ఉన్నాను, ముంబైలో ఉన్నాను, చైనాలో ఉన్నాను, నేను చెన్నైలో తమిళనాడులో ఉన్నాను, యుఎస్లో ఉన్నాను. మన తెలుగు స్టేట్స్లో ప్రతి ఫ్యామిలీ కూడా, ప్రతి ఆడపిల్ల కూడా 90%, అంటే ప్రతి అని మనం మొత్తం అందరికీ అంటగట్లేము, బట్ 90% ఆఫ్ ద ఆడపిల్లలు సాఫ్ట్వేర్లో ఉన్న హస్బెండ్ కావాలని, వాళ్ళు సాఫ్ట్వేర్ కావాలని, ఆ సాఫ్ట్వేర్లో ఉండే ఆ లగ్జరీ 5 రోజుల పని దినం కానివ్వండి, 5-6 అంకెల జీతాలు కానివ్వండి, కార్లు కానివ్వండి, మంచి మంచి బంగళాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు కానివ్వండి, వీకెండ్ హాలిడేస్ కానివ్వండి, అలాంటి ఎంజాయ్ చేయడం కోసం, ఆ లైఫ్ స్టైల్ కోసం అందరూ కూడా ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా పాపం మగపిల్లల మీద విపరీతమైన ప్రెషర్ కూడా క్రియేట్ చేస్తుంది. సో అందుకే చాలా మంది సాఫ్ట్వేర్ కావాలనుకుంటున్నారు. అంతే అండి. రమ్య గారు ఉన్నారా లైన్ లో? మేడం ఉన్నాను. ఓకే, మీకు ఆన్సర్ వచ్చేసిందా? మీ మర్ది గారికి నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్న దృఢ సంకల్పం, దృఢ నిశ్చయంతో వస్తే 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ కూడా ఉంటుంది, అది నచ్చితేనే జాయిన్ అవ్వమని ఫణిరాజ్ గారు చెప్తున్నారు. మీరేమంటారు? ఓకేనా, తీసుకొని వస్తారా? థ్యాంక్ యూ రమ్య గారు. ఫణిరాజ్ గారు, ఇంకో కాలర్తో కూడా మనం మాట్లాడి చూద్దాం. హలో. హలో, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు శివ అండి. శివ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, అజాబ్ ఫౌండర్ ఫణిరాజ్ అలిగమ్మ గారు ఇవాళ స్టూడియోలో ఉన్నారు. నేరుగా ఆయనతోనే మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఓకే ఓకే. శివ గారు చెప్పండి. నాది బీకామ్ అండి. ఓకే, 2 years అయిపోయి. నేను చూశాను వీడియో, కానీ నాకు 6 months ఇంటర్న్షిప్ జాయిన్ అవడానికి రెడీగా ఉన్నాను. ఓకే, కానీ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు 6 months తర్వాత మీరు ఏదో ప్రాజెక్ట్ లో పే చేస్తాము, ప్రాజెక్టులకు పంపిస్తామని చెప్తున్నారు. అవును. ఒకవేళ ప్రాజెక్ట్ లో అట్లా అవ్వలేకపోతే, లేకపోతే డిప్లాయ్ అవ్వకపోతే అట్లా తీసేస్తారు అవన్నీ. అప్పుడు అలా ఏమీ ఉండదు. 6 months తర్వాత మీరు మా కంపెనీకి ఫుల్ టైం ఎంప్లాయీగా, అంటే మీరు ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు పరివర్తన చెందుతారు. మీ యొక్క పొజిషన్ మారిపోతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు కంపెనీ ఫుల్ టైం ఎంప్లాయీగా ఉంటారు. మాకు అప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్లో వాడడం కానీ, మా కస్టమర్ ప్రాజెక్ట్స్కి పంపించడం కానీ చేస్తాము. సో ఒకవేళ కనుక మీకు ఆ 7th month నుంచి మీరు మా దగ్గర ఉన్నప్పుడు మీరు బెంచ్ మీద ఉన్నట్టుగా లెక్క. సో బెంచ్ మీద ఉన్నప్పుడు మేము శాలరీ ఇస్తుంటాము. మీరు ఆ శాలరీ ఇస్తుంటే మిమ్మల్ని మా సేల్స్ టీము, మా కస్టమర్స్ కానీ, లేదా మా ఉన్న ప్రాజెక్ట్స్ డెలివరీ టీం వాడుకోవడం కానీ జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా వేరే కస్టమర్కి సెలెక్ట్ కాలేదు, మా దగ్గర కూడా ప్రాజెక్ట్ లేదనుకుందాం, లేదనుకుంటే మీరు బెంచ్ మీద ఉంటారు, మీకు అప్స్కిల్లింగ్ ఇంకా నడుస్తూ ఉంటుంది. నెలకో 2 నెలలకో 2 నెలల 15 రోజులకో మీరు వెళ్తారు. ఇప్పుడు రీసెంట్గా ఒక అబ్బాయి 8 months తర్వాత, అంటే అతనికి 6 months ఇంటర్న్షిప్ అయిపోయింది, 8 months నిండిన తర్వాత ఆ అబ్బాయి మా దగ్గర కస్టమర్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాడు. హైదరాబాద్లోనే ప్రాజెక్ట్ వచ్చింది. హైదరాబాద్లోనే కస్టమర్ ప్రాజెక్ట్లో వెళ్ళి మొన్న ఫ్రైడే రోజే ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు. మండే నుంచి నిన్నటి నుంచి పనిచేస్తున్నాడు. సో ఇలా 2 నెలలు బెంచ్ మీద ఉంచి మేము పంపిస్తాం తప్ప మేము అలా తీసేయడం అంటూ ఉండదు. మా దగ్గర 100% డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా జాబ్ ఉంటుంది. మీ అంతటా మీరు రిజైన్ చేసి, నాకు మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు, నాకు మంచి అవకాశం వచ్చింది, నాకు ఇంకా ఒక పెద్ద కంపెనీలో ఇంకా ఒక పెద్ద జీతంతో వచ్చింది అంటే పంపిస్తాను తప్ప, మా దగ్గర ప్రాజెక్ట్ లేదనో
లేకపోతే మా దగ్గర మేము మిమ్మల్ని డిప్లాయ్ చేయలేకపోయాము అని తీసేసేది ఉండదు. శివ గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదే లోన్ ఓకే, 6 తీసుకుంటే months తర్వాత మీకు జాబ్ ఇస్తారు, కంటిన్యూ చేస్తారు అనేది ఏంటి గ్యారంటీ అని అడుగుతున్నారు, అది. అంతేనా? ఇంకొకటి అండి హరిత గారు, శివ గారు ఏం చేయొచ్చు అంటే వచ్చి మా ఆఫీస్లో ఈ 12 రోజులు ఉండి అలా బెంచ్ మీద ఎంతమంది అయినా ఉంటున్నారా, లేకపోతే అసలు 6 నెలలు కాగానే తీసేస్తున్నారా ఓకే, శివ గారు అన్నది- విన్నారా? అంటే మీరు ఒకరు చెప్తే నమ్మకండి, మీరు ఒకసారి ఆఫీస్కి రండి. 2 weeks ట్రయల్ పీరియడ్ అనేది ఉంటుంది. 2 weeks మీరు నేర్చుకోండి, మీరు అందరితో మాట్లాడండి, మీకు నచ్చితేనే, నమ్మకం కుదిరితేనే జాయిన్ అంటే అవ్వండి ఇవన్నీ అంటున్నారు. తెలుసుకోవచ్చు అక్కడ. మీకు 2 weeks అక్కడ ఉంటే మన దగ్గర 6 నెలల తర్వాత ఆ ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళు ఎంతమంది బెంచ్ మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 6 నెలల తర్వాతనే కాదు, ఫస్ట్ 6 నెలల తర్వాత ప్రాజెక్ట్ పంపిస్తాం. ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళాడని చెప్పా కదా, ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ప్రాజెక్ట్లోకి వెళ్ళాడు, ఇప్పుడు 6 నెలలు ప్రాజెక్ట్ చేస్తాడు. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కస్టమర్ కనుక ప్రాజెక్ట్ అయిపోయిందని తిరిగి పంపించేస్తే అప్పుడు కూడా తీసేయము. అప్పుడు కూడా మన ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు, బెంచ్ మీద ఉంటాడు, Salary మన ఇస్తారా? శాలరీ ఇస్తాము, ఇస్తారా? శాలరీ ఇస్తాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కస్టమర్కి ప్రజెంట్ చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ వెళ్తాడు. మేబీ 1 monthకి వెళ్ళొచ్చు, 15 రోజులకి వెళ్ళొచ్చు, నెక్స్ట్ డేనే వెళ్ళొచ్చు, 2 నెలల తర్వాత వెళ్ళొచ్చు. సో వ్యూవర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి, ఒక అది. తర్వాత ఒకరు అడుగుతూనే ఉన్నారు. తప్పకుండా ఎంతమంది అడిగినా ఇదే చెప్తానండి నేను. అంటే మా బిజినెస్ లైఫ్ సైకిలే అలా, మాకు రిసోర్స్ ఉంటేనే రెవెన్యూ. నేను చెప్పా కదా మీకు, మన కోడింగ్ ట్యూటర్లో తీసుకునే 3,69,000 వాళ్ళకే ఖర్చు పెడతాము. మనకు రెవెన్యూ రిసోర్స్ ఉంటేనే వస్తాడు. ఈ రిసోర్స్ని మనం ప్రాజెక్ట్లో వేసి కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటేనే మనకు రెవెన్యూ కదా. సో మనం రిసోర్స్ని తీసేస్తే మనకి ఏమొస్తుంది, రాదు. సో మనం రిసోర్స్ని ఉంచుకొని, రిసోర్స్ను మన దగ్గర పెట్టుకొని బెంచ్లో మా కస్టమర్కి చెప్తాం, నాకు రెడీగా రిసోర్స్ ఉన్నాడు, నీ ప్రాజెక్ట్లోకి తీసుకో అని చెప్తాం. ఓకే, ఎవరైనా ఏ డిగ్రీ ఉన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా ఒక ఏం ఉంటే చాలు, మీ దగ్గరికి రమ్మని వెల్కమ్ చెప్తున్నారు, అంతేనా? అంతే అండి. 2 weeks ట్రయల్ పీరియడ్ ఉంటుంది, అవును. అది నచ్చితేనే జాయిన్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ ఫణిరాజ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.